ఇస్త్రీ చేసుకుంటూ మిగిలిపోయి ఉండేవాడిని 100%. అలాంటి ఒక వ్యక్తి నా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి వ్యక్తి, నాకు వెస్టీజ్ బిజినెస్‌ని పరిచయం చేసినటువంటి వ్యక్తి, రామ్మోహన్ సార్‌కి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన ఈ బిజినెస్‌లో లేరు. అంటే మనందరం అనుకోవచ్చు మన అప్‌లైన్ మనతో పాటు ఉన్నా లేకపోయినా, అంటే మన బిజినెస్ మనకు పరిచయం చేసిన వ్యక్తి మనతో పాటు ఉన్నా లేకపోయినా, మనం నేర్చుకొని దీంట్లో 100% డెవలప్ అవ్వచ్చు. కాబట్టి ఈరోజు ఆయనకు బిజినెస్ అవసరం లేదు. కానీ నాలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ అవసరమని కొంతమందికి సరే ఎంతో మందికి చెప్తే అందులో నేను ఒకరిని ఈ బిజినెస్‌లో కనెక్ట్ అయిపోయి ఈ రోజున సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ. కాబట్టి సార్ చేయకపోయినా నాకు ఈ అవకాశం ఇచ్చారు. అండ్ అదే విధంగా గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు, విజయరాజు సార్ అండ్ లీలావతి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. చాలా మంది వెస్టీజ్ బిజినెస్ లో ఎదుర్కొనే సమస్య ఏంటంటే, ఫస్ట్ వచ్చే సమస్య ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మనం ప్రోడక్ట్స్ తీసుకెళ్ళినప్పుడు వచ్చే ఒక పెద్ద రిజెక్షన్. అండ్ మనం ఈ బిజినెస్ లో ముందుకెళ్తున్నప్పుడు జనాలకు చెప్పినప్పుడు వచ్చే పెద్ద రిజెక్షన్స్. ఇప్పుడు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసిండ్రో వీళ్ళందరూ అనుకునేటువంటి విషయం చాలా హెవీగా మాకు కష్టం అవుతుంది, మా మాట ఎవరు వినడం లేదు, మా వల్ల అవుతుందో కాదో, ఇదంతా ఆలోచనలు వస్తా ఉంటాయి. బట్ దాని అంతకి మీకు ఈరోజు జూమ్ వినడం ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ ఎన్నో జూమ్లు మీరు అటెండ్ అయ్యారు, బూట్ క్యాంప్లు అటెండ్ అయ్యి ఉంటారు. కొత్త కూడా ఇప్పుడు ఒక 3-4 మంత్స్ నుంచి బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఈ బిజినెస్ లో కొత్తగా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్న వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. నా పేరు దత్తు, మాది ఆదిలాబాద్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు, జమదాపూర్ అనే విలేజ్. అమ్మ నాన్న అంటే కులవృత్తి పని చేసే కుటుంబం నుంచి వచ్చిన అమ్మ నాన్న బట్టలు ఉతుకుతారు. అండ్ తమ్ముడు చెల్లి నేను. చదువుకున్నది కేవలం 10వ తరగతి పాస్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అన్నమాట. ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటే 10th క్లాస్ అంటారు కదా, రైట్, డిస్కంటిన్యూ ఇంటర్మీడియట్. మనకేం పనులు దొరుకుతాయి. బట్ ఒకటి విషయం ఏంటంటే, డబ్బు సంపాదించాలా, ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలా, కార్ అంటే పిచ్చి. కార్లు విలేజ్కి వచ్చినప్పుడు ఆ అద్దాలకి ఇలా 2 కళ్ళు లోపల పెట్టి చూసేది, ఆ కార్ వస్తే కార్ వెనకాల ఉరికేది. పెద్దగా అయిన కొద్ది, బుద్ధి తెలిసిన కొద్ది ఆ కార్ అనే ఒక ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలనుకోవడం. విలేజ్లలో కొంతమంది స్లాప్ ఇళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం, ఇలాంటి ఇల్లు ఒకటి నాకుంటే ఇలా ఎట్లా ఉంటది, మాకు లేదు, మట్టి గోడల ఇంట్లో పెరిగిన అంటే ఇలాంటి థాట్స్ అన్ని కూడా నన్ను కొంచెం ఈ మార్గంలో తీసుకొచ్చి పడేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన థాట్స్ నిన్నటి వరకు ఉన్న ఆలోచనలు ఈరోజు మీ ఆలోచనలు రేపటి మీ భవిష్యత్తు. ఇది 100% నిజం. మన థాట్స్ ఏ విధంగా మనం రిలీజ్ చేస్తూ ఉంటామో మనం ఆ మార్గంలో పడుతూ ఉంటాం. ఈరోజు వెస్టిజ్ బిజినెస్ అవకాశం దొరికిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు ఏదో ఒక రోజు స్ట్రాంగ్ గా చాలా సార్లు మీరు కారు కోసం కానీ ఇల్లు కోసం కానీ ఆలోచించినప్పుడు, డబ్బు సంపాదించడం గురించి మీరు బాగా ఆలోచించినప్పుడు మాత్రమే వాళ్ళకు మాత్రమే వెస్టిజ్ బిజినెస్ అవకాశం దొరికింది. 100% చాలా అద్భుతమైన వ్యాపార అవకాశంలోకి మనం వచ్చినాం. మీకు కొత్తగా వచ్చిన తర్వాత అర్థమవుతుంది ప్రపంచం ఏంటి అని. బట్ అలాంటి ఆలోచనలు ఉన్నాయి. బట్ డబ్బు లేదు, వ్యాపారాలు చేద్దామంటే డబ్బు లేదు. కానీ బయట జాబ్ చేస్తే మాత్రం నేను ఇల్లు, కారు సంపాదించలేను, డబ్బు సంపాదించలేను అని నాకు తెలిసి నేను ఏం చేసిన అంటే కొన్ని బిజినెస్లు చేసిన, ట్రెడిషనల్ బిజినెస్ అప్పులు తీసుకొచ్చి డైరీ ఫార్మేషన్, కొన్ని ఆవులు బర్రెలు కొనుక్కొని వచ్చి వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు, కాబట్టి దాంట్లో నష్టం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వాటిని పాలను తీసుకుపోయి అమ్మాలో తెలియదు, అండ్ మ్యాన్ పవర్ పాలు పిత్తడానికి లేబర్స్ షార్టేజ్ వచ్చినా కూడా ఆగేది కాదు. తర్వాత ఆవుకి బర్రెకి రోగం వచ్చి బర్రెలు ఆవులు చనిపోవడం, అయితే ఇలాంటివి జరిగి దాంట్లో నష్టం జరిగింది. దాని తర్వాత
నెక్స్ట్ పౌల్ట్రీ ఫామ్ వేసిన ఒక ఫ్రెండ్ సలహా మేరకు. అక్కడ కూడా నష్టం జరిగింది. కొన్ని మేకలు తీసుకొచ్చిన, గోట్ ఫామ్ ఇచ్చిన, అక్కడ నష్టం జరిగింది. దాని తర్వాత ప్రైవేట్ చిట్స్ నడిపించిన, చాలా వరకు జనాలు కట్టలేక అక్కడ నష్టం జరిగింది. అండ్ చిట్టీలలో మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి ఫైనాన్స్ ఇచ్చిన, అందులో నష్టం జరిగింది. అంటే ఓవరాల్‌గా నేను ఏ పని చేసినా కూడా ఆ నష్టాలు ఎదురవ్వడంతో 2017 వరకి పూర్తి నష్టాలలో ఉండి నేను దగ్గర దగ్గర ఒక 35,00,000 పైన అప్పయిపోయింది. వయస్సు చూస్తే 25-28 మధ్యలో ఉన్న నేను అప్పు చూస్తే 35 లాక్స్ ప్లస్ అయింది. అలాంటి అప్పులలో ఉన్నప్పుడు నాకు వెస్టీజ్ బిజినెస్ పరిచయం అవ్వడం 2017 సెప్టెంబర్‌లో. ఇంకా ఈరోజు ఎవరు ఈ బిజినెస్‌ని నమ్మి రాలేదు. 100% నిజం. కొంతమంది మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ సార్ ఉన్నారు. రమేష్ సార్‌కి హెర్బల్ లైఫ్ మీద కొంచెం అవగాహన ఉంది వల్ల ఆ బిజినెస్ చేసుకున్నారు కాబట్టి వెస్టీజ్ బిజినెస్‌ని వాళ్ళు ప్లాన్‌ని సెర్చ్ చేసి అలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఈ బిజినెస్‌లోకి రావడం జరిగింది. బట్ మిగతా వాళ్ళందరూ కూడా అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలవదు. అసలు ఏం తెలవకుండానే మనం అలా నేను కూడా ఈ బిజినెస్ గురించి చెప్పినప్పుడు రిజెక్ట్ చేసిన పర్సన్‌ని. రిజెక్ట్ చేసి ఈ బిజినెస్‌లోకి వచ్చి సక్సెస్ అయిన పర్సన్స్ 99% ఉంటారు. అంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి ఈ బిజినెస్ తీసుకెళ్ళినా కూడా రిజెక్టే చేస్తారు. అందులో నేను కూడా ఫస్ట్ ఈ బిజినెస్ రిజెక్ట్ చేసిన 2017 సెప్టెంబర్‌లో. దాని తర్వాత చెప్పే పర్సన్ ఎవరైతే ఉన్నారో వదలకుండా పదే 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 కాల్స్ చేసి నాకు విసుగొచ్చే విధంగా చేసి అండ్ ఇన్ని సార్లు ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి అటెండ్ అయిపోయి ఇంకా నాకు నచ్చలేదు, నేను రాను, నన్ను ఇంకోసారి పిలవద్దు అని చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ఒక ట్రైనింగ్ రావడం ద్వారా ఆ ట్రైనింగ్ లో నేను పూర్తిగా కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అప్పులలో ఉన్నా. ఇది కూడా డబ్బులు ఏమన్నా ఇన్వెస్ట్ చేపిస్తారేమో అనే ఒక భయంతో, నా దగ్గర డబ్బులు లేవు అనే ఒక దీంతో నేను భయంతో ఇందులోకి రాలేదు. ఇలా ప్రతి ఒక్క పర్సన్ దాదాపుగా 99% పీపుల్ కి భయం నెట్వర్క్ మార్కెట్. అసలు వాస్తవానికైతే తెలిసే మునిగేది కానీ ఇంకా చైన్ బిజినెస్ అంటారు రైట్. అలా ప్రతి ఒక్క పర్సన్ ఈ విధంగానే ఈ బిజినెస్ లోకి వచ్చి వెళ్ళిపోయిన పర్సన్. నేను కూడా చాలా సార్లు పిలిస్తే రాలేక ఒకసారి రిజెక్ట్ చేయడానికి వచ్చి అక్కడ సంపాదించే వాళ్ళని చూసి నేను కనెక్ట్ అయినా. క్యాంప్ లో కనెక్ట్ అయినా జనవరి 19, 20, 21, 2018 ఈ 3 రోజులు నా జీవితాన్ని మార్చేసాయి. అంటే అక్కడికి వచ్చినటువంటి పర్సన్స్ నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ రూ. 50 నేను ఇప్పుడు సంపాదిస్తున్నది రూ. 1,00,000. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ రూ. 200 ఇప్పుడు సంపాదిస్తున్నది రూ. 3,00,000. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ రూ. 70 ఇప్పుడు నేను సంపాదిస్తున్నది 80,000. ఈ విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు నిజం అబద్ధమా, కార్ వచ్చింది నాకు, నేను ఫారిన్ ట్రిప్స్ పోయినా అని చెప్పేసి ఫోటోలు చూపించడం, క్యాంప్ లో కార్ని చూపించడం, బయట నా కారు ఉందని చెప్పడం రైట్. ఇంకా కొంతమంది నాకు ఇంత అప్పు ఉండే ఈ బిజినెస్ లోకి రావడం ద్వారా అప్పు తీరిపోయింది రైట్. ఒక కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి మాట్లాడడం, హౌస్ వైఫ్స్ వచ్చి మాట్లాడడం, జాబ్ చేస్తున్న వాళ్ళు పార్ట్ టైం చేసి నేను ఇంత సంపాదిస్తానని చెప్పడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి నేను దీన్ని పార్ట్ టైం చేస్తున్నా అని చెప్పడం. ఇలాంటి మాటలకు నేను అక్కడ ఇన్స్పైర్ అయ్యి కనెక్ట్ అయ్యి నాకు కూడా చాలా అప్పు ఉంది. మరి నేనైతే ఇంకా అప్పు తీర్చడానికి నాకు ఎలాంటి అవకాశం లేదు. నేనేం చేసిన అంటే ఈ బిజినెస్ అన్ని ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇస్త్రీ చేసేదన్నమాట. నెలకు ఒక 12,000, 13,000 రూపాయలు సంపాదించేది. అదంతా కూడా వడ్డీలకే పోయేది. ఇక్కడ వడ్డీ కట్టడానికి ఇంకొక దగ్గర అప్పు తెచ్చేది. అక్కడ వడ్డీ కట్టడానికి ఇంకొక దగ్గర అప్పు తెచ్చేది. ఓవరాల్‌గా ఒక 50 లక్షల పైన అప్పయింది. 2018 ఆ టైంలో 50 లాక్స్ ప్లస్ అప్పయింది. ఎందుకంటే 13,000 రూపాయలు సంపాదించే నేను ఇస్త్రీ ద్వారా ఈ 35 లాక్స్ నేను ఇంట్రెస్ట్ కట్టాలంటే ఇంకొక దగ్గర రూ. 1,00,000 అప్పు చేయాలి. అవునా? మళ్ళా నెల రాగానే ఇంకొక దగ్గర రూ. 1,00,000 అప్పు. అలా తెచ్చిన అప్పుని ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ విధంగా అప్పుని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి 50 లక్షల పైన అప్పయింది. ఆ టైంలో నాకు అర్థమైంది నెలకు నేను రూ. 1,00,000 కంటే ఎక్కువగా సంపాదిస్తే తప్ప నేను ఇంకా ఈ అప్పు తీర్చలేను, నేను బతకలేను.
అనే ఒక ఆ థాట్ నాకు అక్కడ వచ్చింది. వీళ్ళందరూ ఇంత సంపాదిస్తున్నారు కాబట్టి నేను కూడా సంపాదించొచ్చు అనే ఒక నమ్మకం నాకు బలంగా కలిగింది. డైరెక్ట్ గా 19, 20, 21 తారీఖు రోజు నేను టోటల్ గా నేను చేసే పనిని ఆపేసి 22 జనవరి 2018 తారీఖు రోజు ఫుల్ టైం వెస్టిజ్ లో దిగింది. ఎప్పుడైతే నేను ఫుల్ టైం వెస్టిజ్ లో దిగినో కొన్ని ప్రొడక్ట్స్ మా ఇంటికి తీసుకెళ్ళిన, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అన్ని రేట్లు చూసేసి ఆ రేట్లు ఇంత రేట్లు ఉన్నాయి, ఏమైనా పిచ్చి పట్టిందా, ఏడకలు పట్టుకొచ్చినావు, టీవీలో కనిపించాయి, ఇవి వాడుకుంటే ఏమన్నా అయితే ఎట్లా, రైట్, ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట ఇంటి నుంచి. మా అమ్మకి మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన టాబ్లెట్స్ తీసుకొస్తే మా అమ్మ వాడకపోవడము, మా మిసెస్ వంట నూనె వాడకపోవడము, పేస్ట్ కానీ ఇలాంటివి అన్ని వాడకపోవడము, ఇవన్నీ నాకు ఎదురైంది సమస్య. బట్ ప్రోడక్ట్స్ బాగా కాస్ట్లీ ఉంది అనేది వాళ్ళు చెప్పడం ద్వారా నాకు కూడా నిజమే అనేది. ఈరోజు చాలా మంది మీరు కూడా ప్రొడక్ట్స్ బాగా కాస్ట్లీ ఉన్నాయని మీతో ఒక 10 మంది అన్నారు అనుకోండి, నిజమే అనుకుంటారు మీరు. 100% అది రాంగ్. బట్ ఈరోజు మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి మీ అప్లయన్స్ అండ్ వెస్టిజ్ మేనేజ్మెంట్, వెస్టిజ్ స్టాఫ్ రెడీగా ఉన్నది తెలుసా. అసలు అద్భుతమైన ట్రైనింగ్స్ మనకు దొరుకుతున్నాయి. ఆ టైంలో మాకు ఏ ట్రైనింగ్ అయినా సరే మేము విజయవాడ వెళ్ళి రావాల్సి ఉంటుంది. బట్ అలాంటి సిచ్యువేషన్ లో ఈ బిజినెస్ లోకి వచ్చి ఫుల్ టైం ఈ బిజినెస్ లో తిరిగితే ఎక్కడికి వెళ్ళి బిజినెస్ ప్లాన్ చెప్పిన అసలు ఫస్ట్ అయితే బిజినెస్ ప్లాన్ చెప్పరాదు. ఏం చేయాలి? ఇంతకుముందు 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండేవి, ఇప్పుడు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఆ ఇన్కమ్ గురించి మాట్లాడచ్చేది కాదు, బ్రాంచెస్ ఉండేది కాదు. ఆదిలాబాద్ లో బ్రాంచ్ లేదు, మంచిర్యాలలో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ లో. మీకు ఇప్పుడు మీ పక్కకు మీ ఇంటి పక్కకు బ్రాంచ్ ఉందని చాలా మందికి ఇస్తలేదు, రైట్. అంతేందుకు ఇప్పుడు 20 కిలోమీటర్కి ఒక బ్రాంచ్ ఉంది, అప్పుడు 300 కిలోమీటర్ల తర్వాత మాకు బ్రాంచ్ ఉండేది. అలాంటి టైంలో ప్రొడక్ట్ చూపిద్దామంటే మా దగ్గర ప్రొడక్ట్ ఉండేది కాదు. ప్రొడక్ట్ని మేము ఆర్డర్ పెట్టిన వారం రోజులకు వచ్చేది. జనాల దగ్గరికి వెళ్ళి కొనండి అని చెప్తే, వాళ్ళు షాప్ ఎక్కడ ఉందని అడిగింది. అసలు అర్థమయ్యేది కాదు. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయంటే అప్పుడు బ్రష్ లేదు, డిష్ వాష్ లేదు, సర్ఫ్ ప్యాకెట్ లేదు, చాలా ప్రొడక్ట్స్ లేవు అప్పుడు. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 150+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 150, 160 ప్రొడక్ట్స్ ఉన్నాయి అంతే. బట్ ఇలా 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి వెనకాల అప్పు ఉంది. లక్షలు సంపాదించే వాళ్ళని నేను చూసిన, వాళ్ళ కార్లు వచ్చినాయి, వాళ్ళ ఫారెన్ ట్రిప్ పోయొచ్చు. నాకు లక్షల అప్పు ఉంది, ₹1,00,000 సంపాదించవచ్చు 100% గ్యారెంటీ. మరి ఏం చేయాలా? జనాల దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ ప్రమోట్ చేయాలి, మన ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయాలి, మన ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్టార్టింగ్ లో నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళిన, నేను ప్లాన్ ని పెన్ను పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ఆ పర్సన్ ఏమన్నారు తెలుసా, ఒక 10 నిమిషాలు మాట్లాడినా, ఏం మాట్లాడినా నాకు కూడా తెలియదు, అసలు ఎట్లా మాట్లాడినా నాకు కూడా తెలియదు. బట్ ఒకటే గుర్తుంది నాకు, మీరు ఎక్కువ మంది జనాలని కలవాలా, మీకు వచ్చింది ఫస్ట్ మాట్లాడండి. మీరు ఎప్పుడైతే మాట్లాడతారు, మీకు తెలియంది మీరు తెలుసుకుంటారు, తప్పులు పోయినాయి అన్ని కూడా సరి చేసుకుంటారు. ఫస్ట్ మీరు మార్కెట్లోకి వెళ్ళి మాట్లాడాలి. రావడానికి అప్లయన్స్ లేదు. కరీంనగర్ లో నీలవర్ణ మేడం టచ్లో కూడా లేదు. నీలవర్ణ మేడం అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఆదివారం రోజు వచ్చి ఒక వీక్లీ మీటింగ్ పెట్టి వెళ్ళిపోయింది. మరి అలాంటప్పుడు ఏం చేయాలా? డే మొత్తం రోజంతా కూడా నేనే వర్క్. పొద్దున మా కొడుకు లేవక ముందు ఫీల్డ్కి వెళ్ళేది, మా కొడుకు నిద్రపోయేటప్పుడు ఇంటికి వచ్చేది. అంటే వాడు అసలు నేను వాళ్ళతో ఆడుకునేది కాదు, చూసేది కాదు. ఎందుకంటే ఒక కసి ఉంది, కార్ వస్తుంది, ఇలా ఫారెన్ ట్రిప్స్ వస్తాయి, ఇల్లు వస్తుంది, నా అప్పు తిరిగిపోతుంది. నాకు ఫుల్ క్లారిటీ ఉంది. జనాలు ఏమన్నా కానీ ఏమన్నాను, మా మిస్సెస్ ప్రొడక్ట్స్ బాగా కాస్ట్ అన్నారు, అమ్మ బాగా కాస్ట్, నాన్న తిట్టిండు, అమ్మ తిట్టిండు, అందరు తిట్టిండు. రైట్. ఈరోజు మిమ్మల్ని కూడా తిట్టొచ్చు వాళ్ళే, కాకపోతే వాళ్ళకి చెప్పే అంత ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉండకపోవడం ద్వారా వెనకడిగిస్తారు అందరూ కూడా. బట్ ఉండండి, కొన్ని రోజులు ఉండండి, మీకు అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. లేదా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, ఇప్పుడు ఇలాంటి ఒక ట్రైనింగ్స్, ఇప్పుడు జూమ్ మీటింగ్ నడుస్తుంది, అందుకే ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. రెండోది, మీటింగ్స్ నడుస్తున్నప్పుడు, ట్రైనింగ్స్ నడుస్తున్నప్పుడు మన ఇంట్లో రిజెక్షన్స్ ఉంది కదా, అమ్మ రిజెక్ట్, నాన్న రిజెక్షన్ చేస్తున్నారు కదా, భార్య రిజెక్ట్ చేస్తున్నారు కదా, భర్త రిజెక్ట్ చేస్తున్నారు కదా. ఫలానా ట్రైనింగ్ ఉందా, ట్రైనింగ్ పోదాం. ఆ ట్రైనింగ్ పోయొచ్చినాక ఆ ట్రైనింగ్ విన్న తర్వాత నువ్వు వద్దంటే నేను చేయాలి. బట్ ఆ ట్రైనింగ్ నువ్వు వచ్చిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకుంటే నువ్వు ఏం చెప్తే అది వింటా అని అంటే కాదు. వాళ్ళే వస్తారు, కూర్చుంటారు, వింటారు, సూపర్ చేయండి అంటారు. అంతకంటే ఏం లేదు. మనం వాళ్ళకు వ్యతిరేకించొద్దు, వాళ్ళతో గొడవ పడద్దు, వాళ్ళదే రైట్. ఎందుకంటే
ఇలాంటి ఒక బిజినెస్ మన వాళ్ళు చూడలేదు. ఇలాంటి ఒక బిజినెస్ గురించి తెలవదు. మనం పెరిగినటువంటి వాతావరణం అంతా కూడా డిఫరెంట్ కాబట్టి మనకి ఇలాంటివి తెలవకపోవడం ద్వారా అలాంటివి చేశాను. అలా నేను మా భార్యని ఒక ట్రైనింగ్ తీసుకెళ్ళడం, చెయ్యు అని చెప్పి నాకు సపోర్ట్ చేయడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అద్భుతమైన సపోర్ట్ ఉంటది నా భార్య దగ్గర నుంచి నాకు. బట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీకు సపోర్ట్ ఉంటే ఇంక అయిపోయింది. జనాలతో మనకేం అవసరం లేదు. రిజెక్షన్స్ వస్తాయి. దానికి మనం నిలబడాలి. నిలబడితే వస్తది. ఇప్పుడు నేను నా తెలిసిన ఒక పర్సన్ దగ్గరికి నేను ప్లాన్ చెప్పాను. మొఖం మీద ఏమన్నాడంటే, "దత్తు నువ్వేమో చెప్పాలనుకుంటున్నావు. కానీ నాకైతే ఏమి అర్థం కాలేదు. నువ్వు బాగా నేర్చుకోవాల్సినా చెప్పాలి." ఏడుపొచ్చింది. కానీ నో ప్రాబ్లమ్. నాకొకటి గుర్తుంది. ఏం గుర్తుంది? నేను చెప్పాలా? ఏం తప్పు చేస్తున్నానో తెలుస్తది. నెక్స్ట్ టైమ్ దాన్ని తెలుసుకుంటా. కరెక్టే. ఏదో చెప్పినా 7 రకాల ఇన్‌కమ్స్ పేర్లు రాసినా అవెట్లా వస్తాయో నాకు తెలవదు. అవి ఏవి తెలవదు. సరే నువ్వు మళ్ళా చెప్పన్నాను. మళ్ళా నెల రోజుల తర్వాత చెప్పినా. మళ్ళా నాకు అర్థం కాలేదు. కానీ ఒకటి నేను మాత్రం ప్లాన్ చెప్తూ వెళ్ళేది. ఎవ్వరికి కాదు. అసలు దత్తు వస్తున్నాడు అంటే పారిపోయేది నాకు. ఇది నేను మార్కెట్‌లో క్రియేట్ చేసుకున్నా. ఎందుకంటే ఎవరి దగ్గరికెళ్ళినా వదిలేస్తున్నా. బట్ ఈ రోజు కూడా నన్ను ఆదిలాబాద్‌లో ఎవ్వరైనా చూస్తే వెస్టిజ్ దత్తు అంటారు. అంటే ప్రతి ప్లేస్‌కెళ్ళి నేను మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నేను దాదాపుగా మాట్లాడాను. అంటే ఆహ్, నన్ను వెస్టిజ్ దత్తు అనే ఒక రేంజ్‌కి వెళ్ళిపోయింది మా ఏరియాలో. ఓకేనా? అంతటగా అంటే మనం అనుకోవచ్చు అందరికి తెలిసినామంటే అందరికీ తెలవం. బట్ నాకు తెలిసిన వాళ్ళకైతే నేను వెస్టిజ్ దత్తు. అంటే నేను అందరికీ చెప్పేసి. రైట్? ఆ విధంగా మనం ముందుకెళ్తే సక్సెస్ అవ్వచ్చు. అయితే నా ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ రూ. 621 నా ఫస్ట్ మంత్ ఇన్‌కమ్. నా ఆహ్, హైయెస్ట్ ఇన్‌కమ్ రూ. 4,27,000 4,27,000 వెస్టీజ్ బిజినెస్ ద్వారా 2 కార్లు తీసుకున్నా. ఒకటి బ్రీజా కార్, 2 గ్రాండ్ విటారా. 4 దేశాలు తిరిగొచ్చిన. చాలా హ్యాపీ. సింగపూర్, మలేషియా రీసెంట్‌గా డిసెంబర్‌లోనే పోయొచ్చాం. నేను, రాజు అండ్ రమేష్ సార్. మేమందరం బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. రాజశేఖర్ సార్ అండ్ జిల్లా రవీందర్ సార్ రైట్ బాగా ఎంజాయ్ చేసాం. బాగా అంటే బాగా. నెక్స్ట్ దుబాయ్, ఖత్తర్ ఫ్యామిలీతో వెళ్ళినా నేను, నా భార్య, నా కొడుకు. అద్భుతమైన జర్నీ. నా భార్య కళ్ళల్లో ఆనందం చూసినా, నా కొడుకు కళ్ళల్లో ఆనందం చూసినా అసలు అది నేను వర్ణనాతీతం చెప్పరాదు నాకు. ఓకే. అండ్ వెస్టీజ్ ద్వారా ఇప్పటివరకు ఎంత సంపాదించానంటే 1,60,00,000 పైన సంపాదించాను. అండ్ వెస్టీజ్ హౌస్ ఫండ్ ద్వారా హౌస్ కూడా తీసుకున్న 40 lakhs హౌస్ అపార్ట్మెంట్లో తీసుకున్న ఆదిలాబాద్. అంటే నా థాట్ ఏదైతే ఉందో కార్ కావాలా, కార్ వచ్చేసినాయి, 2 కార్లు వచ్చినాయి, ఇంకా ఇల్లు వచ్చేసింది. అప్పులు తీరిపోయినాయి. 1,60,00,000 వెస్టీజ్ ద్వారా సంపాదించాను. బట్ నేను నిలబడితే ఇది సాధ్యమవుతుంది. అయితే విషయం ఏంటంటే రేపు నిర్మల్‌లో అయితే ఇగో ఈ హెల్త్ అండ్ లీడర్‌షిప్ ట్రైనింగ్ అయితే ఉంది నిర్మల్‌లో. ఎవరైతే వాడుకుందాం అనుకుంటున్నారో ఇది కంపెనీ ట్రైనింగ్ అందరూ రావచ్చు. మన జోనల్ సేల్స్ మేనేజర్ అశోక్ సార్ అండ్ ఏఎస్ఎం శ్రీకాంత్ సార్, ఏఎస్ఎం కిరణ్ సార్ వస్తున్నారు అక్కడికి. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ట్రైనింగ్ ఇస్తారు. 12 గంటలకు ఉంది. 4 గంటల వరకు అయిపోతది. ఎవరైనా మీరు మీ ఆ ఏరియా నుంచి రావాలనుకుంటే నాకు కాల్ చేయండి తప్ప ఆ రూ. 50 టికెట్ ఆ నంబర్‌కు కొట్టకూడదు. అమౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయొద్దు. ఎవరైనా వస్తారనుకుంటే మీరు నాకు కాల్ చేస్తే వేరే నంబర్ ఇస్తా. ఆ నంబర్‌కు మీరు అమౌంట్ కొట్టొచ్చు. లేదా మీరందరూ కలిసి మహేష్ సార్‌కి మీరు అమౌంట్ కొట్టేయండి. నాకు మహేష్ భాయ్ అది బుక్ చేసేస్తాడు. ఓకేనా? ఎవరైనా రావచ్చు. ఆల్ ఆర్ వెల్కమ్. నెక్స్ట్ ఎందుకు దాని గురించి నేను మాట్లాడినంటే అది రేపే ఉంది. అది కంపెనీ ట్రైనింగ్. ఎవరైనా రావచ్చు. ఓకే. అండ్ ఇంకోటి మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఎక్కడ నా ట్రైనింగ్ ఉన్నా, నా వీక్లీ మీటింగ్ ఉన్నా ఎవరైనా రావచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ బిజినెస్‌లో మనకి ఎక్కువ ఇబ్బంది ఎందుకు అవుతుంది? అసలు ఏం జరుగుతుంది? అనేది ఒకసారి చూద్దాం. జనాలు ఎందుకు బిజినెస్‌లోకొచ్చి కొంచెం మళ్ళీ వెనక్కి తగ్గుతారు? ఎందుకు అలాంటి ఆలోచన వస్తది? అంటే మనందరం కంఫర్ట్ జోన్‌లో ఉన్నాం. ఈరోజు బిజినెస్ ప్లాన్ కూడా మనం కంఫర్ట్ జోన్‌లో ఉన్న వాళ్ళకి చెప్తాం. కంఫర్ట్ జోన్ అంటే ఇది. కంఫర్ట్ జోన్ అంటే టైంకు భోజనం చేయడం. ఏదైతే పని ఉందో అది టైమ్ టు టైమ్ కంప్లీట్ చేసుకోవడం. వాట్సాప్ చూడడం, యూట్యూబ్‌లో రీల్స్ చూడడం, ఇన్‌స్టాగ్రామ్ చూడడం, సినిమా చూడడం, దావత్‌లకెళ్ళడం, ఫంక్షన్‌లకెళ్ళడం. ఇదంతా కూడా కంఫర్ట్ జోన్‌లో ఉండేవాళ్ళు చేసే పని. అంటే
ఈ పని ఎవరెవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ కూడా కంఫర్ట్ జోన్‌లోనే ఉన్నారు. అయితే ఈరోజు మనం ఎవరికి ఎళ్లి ప్లాన్ చెప్తున్నాం? కంఫర్ట్ జోన్‌లో ఉన్న వాళ్ళకి ఎళ్లి మనం ప్లాన్ అంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకు సండే రోజు హాలిడే ఉంటది. రైట్? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంత కరెక్ట్ టైమ్ ఉంటది. ఇంత ఫిక్స్‌డ్ అమౌంట్ ఉంటది. అండ్ లేబర్ మైండ్ సెట్ కూలీ రైట్? ఈ టైం నుంచి ఈ టైం పోతారు ఇంత డబ్బొస్తది. దాని తర్వాత ఖాళీ టైంలో ఏం చేస్తాం మనం? ఆ వాట్సాప్, యూట్యూబ్, సీరియల్‌లు ఆహ్, అండ్ సినిమాలు లేకపోతే ఫ్రెండ్స్‌తో దావత్తులకెళ్ళడం ఇలాంటియన్నీ ఎవరైతే చేస్తారో వీళ్ళందరూ కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. వీళ్ళకెళ్ళి మనం చెప్పడం ద్వారా ఈ బిజినెస్‌లోకి వాళ్ళు ఎప్పుడైతే మనం ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ చెప్పినప్పుడు, ఈ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడినప్పుడు హ్యాపీ అనిపిస్తది. గమ్మత్ అనిపిస్తది. వీళ్ళు మనతో పాటు వచ్చేస్తారు. రైట్? కొంతమంది. కొంతమంది ఈ బిజినెస్‌లోకొస్తారు. చూస్తారు. చూసిన తర్వాత వీళ్ళేం చేస్తారు ఇప్పుడు మనతో పాటు ఇప్పుడు తిరిగినప్పుడు ఏమనిపిస్తుంది? సరిగ్గా డే అయిపోతది. కనీసం తినడానికి కూడా నాకు టైం ఉండదు. ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇప్పుడిప్పుడే బిజినెస్‌లోకి వచ్చినటువంటి కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్ అండ్ అమౌంట్ గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుతామో చాలా హ్యాపీ. బట్ ఇవన్నీ ఎవరైనా వద్దు అని కోరుకోరు. కానీ కంఫర్ట్ జోన్‌లోనే ఉండి కావాలని కోరుకుంటాం. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్‌లో ఉండి బతికినటువంటి జీవితాలు కాబట్టి ఒకేసారి ఇందులోకి రాంగానే ఈ మనతో పాటు వీళ్ళు తిరుగుతున్నప్పుడు వీళ్ళ ఆలోచనలు మొత్తం చేంజ్ అవుతా ఉంటాయి. ఏమవుతా ఉంటదంటే వెస్టీజ్ బిజినెస్‌లోకి వచ్చినాం, ఐడీ తీసుకున్నాం, ప్రొడక్ట్స్ తీసుకున్నాం, వాడినాం. మరి వన్ టు వన్ చేయాలా, హోమ్ మీటింగ్ చేయాలా, అప్లైన్‌తో నేర్చుకోవాలా, అప్లైన్‌తో ఫీల్డ్‌కెళ్ళాలంటే కొంచెం అడుగు ముందుకేస్తారు. వస్తారు. వచ్చిన తర్వాత ఈ సీరియల్ చూసే టైం పోతది. రీల్స్ చూసే టైం దొరకది. దాని తర్వాత కొంచెం జనాల దగ్గరికెళ్లి మాట్లాడినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తా ఉంటారు. ఆ రిజెక్షన్స్ వీళ్ళకి నచ్చవు. ఎవరైతే ఇప్పుడు వెస్టిజ్ బిజినెస్‌లో స్టార్ట్ చేస్తారో, మనందరం కంఫర్ట్ జోన్‌లో నుంచి వస్తాం కాబట్టి, అది నచ్చదు మనం. రిజెక్షన్స్ గాని, అండ్ ఈ టైమింగ్ గాని, టైంకి భోజనం దొరకకపోవడం గాని, ఇవన్నీ వాళ్ళకి నచ్చక చాలా మంది ఒక డిసిషన్ తీసుకుంటారు. అయ్యో! నేనసలు వెస్టిజ్‌లోకి ఎందుకొచ్చినా? నేను రాంగ్ స్టెప్ ఏసిందేమో అని కొంచెం ఆలోచన చేస్తారు. వీళ్ళేం చేస్తారంటే, తిరిగి మళ్ళీ కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అలా చేయొద్దు. మనం ఉన్నతమైన లైఫ్, మన పిల్లలు, మనం ఏడున్నాం, మనం ఎక్కడికెళ్ళాలా అని మీరు గనక బాగా ఆలోచిస్తే, ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఫస్ట్ బయటకి రండి. అదే కంఫర్ట్ జోన్‌కి మళ్ళీ వెళ్ళడానికి ఆలోచించకండి. చాలా మంది ఏం చేస్తారంటే, బిజినెస్‌లోకొచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవుతారు. కానీ ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు మాత్రం ఆ ఫీల్డ్‌ని ఫేస్ చేస్తారు. ఆ రిజెక్షన్స్‌ని ఫేస్ చేస్తారు. ఆ ఒక ఆ టైంకు భోజనం దొరకకపోతే దాన్ని ఫేస్ చేస్తలేరు. ఆటో జర్నీ ఫేస్ చేస్తలేరు. ఇప్పుడు అప్లైన్‌ని చూసి ఆయన కంటే కారుంది ఆయన చేసినట్టు. కారేదుంది భయ్. ఆటోలో తిరిగిన వ్యక్తి అప్లై ఇలా కార్లు తీసుకున్న వాళ్ళందరూ ఆటోలో తిరిగి, సైకిల్ మీద తిరిగి, టూ వీలర్ మీద తిరిగి, వానకు తడిసి, ఎండకెండి, తర్వాత చలికి గజ 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 వణికి బిజినెస్ చేసిండ్రు. రాత్రులంతా జర్నీ చేసి, నిద్ర లేకుండా జర్నీ చేసి, డే మొత్తం హోమ్ మీటింగ్స్ చేసి, మళ్ళీ జర్నీ చేసి ఈ స్టేజ్‌కొచ్చిన వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. అంటే కంఫర్ట్ జోన్‌లో ఉన్న వ్యక్తి మళ్ళీ కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళడానికి మాత్రం ప్లాన్ చేస్తారు. అది రాంగ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే జస్ట్ వెయిట్. ఓకే. నెక్స్ట్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి వెస్టిజ్‌కొచ్చి వెస్టిజ్‌లోనే ఉండండి. మళ్ళీ కంఫర్ట్ జోన్‌కి వెళ్ళొద్దు. ఓకే. నెక్స్ట్ మరెక్కడికెళ్ళాలట? అక్కడి నుంచి ఈ ఈ ఈ ఫియర్ జోన్‌కొచ్చేసి అంటే ఎవ్వరైనా సరే ఫియర్ జోన్‌కొస్తారు. నేను చెప్పేది మీకు అర్థమైందనుకుంటున్నా. కంఫర్ట్ జోన్‌లో ఉన్న మనం వెస్టిజ్‌లోకి రాంగానే కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. అయ్యో! నేను సక్సెస్ అవుతానో లేదో, నా వల్ల అవుతదో లేదో, నేను చెప్తే జనాలెవరు వినడం లేదు. ఇంక మొత్తం ఇట్లనే జరుగుతదేమో. ఇది రాంగ్. ఆలోచన రావడం సహజం. ఎందుకంటే మనమున్న పెరిగిన పరిస్థితులు వేరు. మనం చేసిన పనులు వేరు. మనం చూసిన పనులు వేరు. మన వాతావరణం వేరు. సడెన్‌గా మనం ఈ యొక్క బిజినెస్‌లోకొచ్చినాం. ఈ బిజినెస్ గురించి మనకు తెలవకపోవడం ద్వారా అయోమయం, జగన్నాథం అవ్వడం ద్వారా ఈ భయపడడం సహజం. కానీ భయపడుతూ రిటర్న్ వెళ్ళకండి. బ్యాక్ స్టెప్ తీసుకోకండి. ఈరోజు బ్యాక్ స్టెప్ ఇప్పుడు మేమున్నాం. మహేష్ భాయ్ గాని, రాజన్ భాయ్ గాని, నేను గాని, మా భాగ్య, పద్మ మేడం గాని, అండ్ మన రాజశేఖర్ సార్ గాని, రమేష్ సార్ గాని, వీళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే. రైట్ ఆహ్, నా టీమ్‌లో ఉన్నటువంటి దేవేంద్ర సార్ గాని, అశోక్ సార్ గాని, జన్మధర్ సార్ గాని, రైట్ వీళ్ళందరూ కూడా నేను కూడా
ఈవెన్ నేను కూడా ఈ బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత అయ్యో! నా వల్ల అవుతుందో కాదు, సక్సెస్ అవుతుందో లేదో అని కొంచెం అనిపించింది. బట్ ఈ రోజు కూడా ఇది మీకు అనిపిస్తే భయపడకండి. అది అనిపించడం సహజం. కానీ మీరు ఎప్పుడైతే అనుకోని, మీరు అనుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ భయం వేయడం ద్వారా ఆత్మవిశ్వాసం దెబ్బతినడం. రైట్. మీరేదైతే ఈ బిజినెస్ లోకి వచ్చి నిన్న కార్ కావాలా, ఇల్లు కావాలా, ఫారెన్ ట్రిప్స్ కావాలని అనుకుని మీరు వచ్చుంటారు. ఈ భయం ద్వారా ఇవన్నీ ఏం అద్దరు భయం, నాకు ఆ లైఫ్ బాగుందిరా భయం అని చెప్పేసి అనుకోవడం మీరు స్టార్ట్ చేస్తారు. రైట్. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే వాస్తవానికి నెక్స్ట్ జోన్ లోకి వెళ్ళాలి. కానీ నెక్స్ట్ జోన్ లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? అసలు ఏం ప్రాబ్లం అవుతుంది అని అంటే, వాస్తవానికి అయితే ఇప్పుడు మార్కెట్ ఉంది మనకు. ఎంత మార్కెట్ ఉంది? ఎంత పెద్ద మార్కెట్ ఉందంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఉంది. ఓకే. మనం అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని పడగొడుతున్నాం. ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నాం. అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? హెల్త్ డిసీజెస్ చాలా ఉన్నాయి. అసలు ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. రైతులు బాగా ఫేస్ చేస్తున్నారు. ఖర్చు పెరిగిపోతుంది. దిగుబడి తగ్గుతుంది. రైతు అయోమయంలో ఉన్నాడు. ప్రతి ఇంట్లో రోగాలు ఉన్నాయి. హాస్పిటల్‌లో డబ్బులు చాలా ఖర్చు చేస్తున్నారు. అంటే మనకు చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఎంత పెద్ద మార్కెట్ ఉందంటే మనం ఊహించలేనంత మార్కెట్ ఉంది. చాలా శక్తి ఉంది. కానీ అది మనకు అర్థమవుతలేదు. నెక్స్ట్ కంపెనీ గురించి చూస్తే ఇండియాలో నంబర్ 1 ప్లేస్‌లో మనం ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేస్తున్నాం. ది బెస్ట్ మేనేజ్‌మెంట్ ఉంది. అంటే ఇవి 2 కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. బట్ ప్రాబ్లమ్ ఎక్కడుందంటే నీ లోపల ఉంది. నీ యొక్క ఆ ఆలోచన విధానంలో నువ్వు భయపడుతున్నావు గదా! ఇంక భయపడకు. వెనక్కెళ్ళకు. ముందుకెళ్ళు. ముందుకెళ్తే ఏమవుతుందంటే లెర్నింగ్ జోన్. నెక్స్ట్ స్టెప్ వెంటనే మీరు ట్రైనింగ్స్, మీటింగ్స్ అప్‌లైన్‌తో ఉండడం, అప్‌లైన్‌తో ట్రైనింగ్స్‌కి వెళ్ళడం, మీటింగ్స్‌కి వెళ్ళడం, హోమ్ మీటింగ్ కండక్ట్ చేయించడం, వన్ టు వన్ చేయించడం, ఒక లిస్ట్ రాసుకోవడం, రైట్? ప్రతీదీ నేర్చుకోవడానికి రెడీగా ఉండడం, యూట్యూబ్‌లో ట్రైనింగ్స్ వినడం, ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేస్తారో ఇక్కడ మీకు ఏమర్థం అవుతదంటే రిజెక్షన్స్ మీరు ఈజీగా ఎదుర్కుంటారు. సవాళ్ళు, సమస్యలు, సవాళ్ళు అండ్ ఆ కంఫర్ట్ జోన్ గురించి ఇప్పుడు ఆలోచించారు. ఇప్పుడు టైం దొరికితే రీల్ చూస్తా ఉంటాం. దాని పక్కన చూస్తాం. వాట్సాప్ అనవసరమైన మెసేజ్‌లన్నీ మాకు అవసరం లేదు. ఎందుకంటే లర్నింగ్ జోన్‌లో మీకు అర్థమవుతా ఉంటుంది. ఒక్కొక్కటి కొత్త కొత్త ఆలోచనలు. నేనేం మాట్లాడుతున్నా అంటే మనందరం కంఫర్ట్ జోన్ నుంచి వచ్చినాము. మీకు ఇప్పటికి కంఫర్ట్ జోన్‌లో ఉన్నారా లేదా అని మీకు ఎట్లా తెలుస్తదంటే, మీరు ఇప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్‌గా ఆహ్, మీరు బాగా పెళ్ళిళ్ళు గిట్ల అటెండ్ అవుతున్నారు. సినిమాలకు అటెండ్ అవుతున్నారు. లేదంటే ఫ్రెండ్స్‌తో మీరు బాగా తిరుగుతున్నారు. వాట్సాప్‌లో ఎక్కువుంటున్నారు. యూట్యూబ్‌లో మీరు ఎక్కువుంటున్నారంటే మీరు ఇప్పటికి కూడా కంఫర్ట్ జోన్‌లోనే ఉన్నారు. అక్కడి నుంచి బయటకి రండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రండి. లెర్నింగ్ జోన్‌కొచ్చేసేయండి. ఈ లెర్నింగ్ జోన్‌లో రిజెక్షన్స్ వచ్చిందనుకో ఎంజాయ్ చేస్తారు. అదని చూసి నవ్వుతాం. రిజెక్షన్స్ రాంగానే ఏమనుకుంటాం తెలుసా? వీళ్ళకు ఫారెన్ ట్రిప్ వచ్చే యోగం లేదు అని మీరు అనుకోని హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళకి కారు యోగం లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కార్ అనేది రాసుంటే వాళ్ళు వెస్టిజ్‌లోకొస్తారు. వాళ్ళ జీవితంలో ఫారెన్ ట్రిప్ అనే యోగం రాసుంటే వాళ్ళు వెస్టిజ్‌లోకి వస్తారని చెప్పి మీరు నవ్వుతారు. కానీ అదే మీరు రన్నింగ్ జోన్‌లో లేరనుకోండి, ఫియర్ జోన్‌లో ఉన్నారు. ఇంక భయపడుతూనే ఉన్నారనుకోండి, వాళ్ళు రిజెక్ట్ చేయంగానే మీకు భయమేస్తది. వాళ్ళు ఏదో మాట్లాడంగానే మీకు భయమేస్తది. ఎందుకంటే మీకు భయం ఉంటుంది. నో. లెర్నింగ్‌కి రండి. నేర్చుకోవడానికి రండి. డ్రీమ్స్ బిల్డ్ చేసుకుంటారు. ఆటోమేటిక్‌గా మీరు బైక్ కోసమో, లేకపోతే ఒక 20,000 కోసమో ఈ బిజినెస్‌లోకొస్తే లెర్నింగ్ జోన్‌లో మీకు అర్థమవుతుంది. ట్రైనింగ్‌లలో పెద్ద పెద్ద లీడర్స్ చూసి, వాళ్ళ మాటలు చూసి, ఎక్స్‌పీరియన్స్‌ని చూసి మీరేమనుకుంటారంటే, అయ్యో! బైక్ ఎందుకు వెస్ట్ బిజినెస్‌లో కారేస్తది. నాకు ఈ పలానా కార్ కావాలనుకుంటారు. నెక్స్ట్ ఏమనుకుంటారంటే 20,000 ఎందుకు అమ్మో! రూ. 1,00,000 ఈజీగా సంపాదించొచ్చు అని చెప్పి మీరు డ్రీమ్ చేంజ్ చేసుకుంటారు. నేర్చుకోవడానికి ఎక్కడికైనా వెళ్తారు. కలకత్తా వెళ్తారు, బొంబాయి వెళ్తారు, ఢిల్లీకెళ్తారు. ఆహ్, ఏంది లోకలే కాదు. నాన్ లోకల్ మీరు ఎక్కడికైనా ఎందుకంటే ఆ ఒక ఇంట్రెస్ట్ మీకొస్తది. అసలు భయమే ఉండదు. ఓకే. ఆ లెర్నింగ్ జోన్ ఎప్పుడైతే మనం దాటుతామో, లెర్నింగ్ జోన్ దాటిన వెంటనే అంటే ఇంక నేర్చుకున్నాం మనం ఒక సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు లెర్నింగ్ జోన్‌లో ఉంటాం బిజినెస్‌లోకొచ్చిన తర్వాత. చాలా తక్కువ అమౌంట్ రావచ్చు. 20,000, 15,000, 30,000, 10,000, 50,000, 20,000, 1,00,000, 40,000. ఈ విధంగా పెరగడం, తగ్గడం ఈ 2 సంవత్సరాలు కామన్‌గా జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మీరు గ్రోత్ జోన్‌లో వచ్చి పడతారో అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు ఏడికెళ్తే మీరు ఏం ట్రైనింగ్ ఇవ్వాలో మీకు తెలిసిపోతది. ఏ మనిషి మీతో మాట్లాడితే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ చెప్పాలో ఆటోమేటిక్‌గా మీరు వాళ్ళని గుర్తుపట్టేస్తారు. కారు గురించి ఎవరితో మాట్లాడాలా? కీళ్ళ నొప్పుల గురించి ఎవరితో మాట్లాడాలా? పిల్లల గురించి ఎవరితో మాట్లాడాలా?
అండ్ ఇక్కడ ఎంత వరకు ప్లాన్ చెప్పాలి? 5 నిమిషాలలో చెప్పాలా? 20 నిమిషాలలో చెప్పాలా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర ఏం మాట్లాడాలా? ఒక హౌస్ వైఫ్ దగ్గర ఏం మాట్లాడాలా? ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర ఏం మాట్లాడాలా? ఇవన్నీ ఒక యూత్ పిల్లల దగ్గర మీరు ఏం మాట్లాడాలా? ఇవన్నీ కూడా ఈ గ్రోత్ జోన్‌లో మీకు తెలిసిపోతాయి. ఆ లెర్నింగ్ జోన్‌లో అర్థమవుతది. గ్రోత్ జోన్‌లో తెలిసి దాని గురించి ఎప్పుడైతే మీరు గ్రోత్ జోన్‌లోకి వచ్చి పడతారో, అప్పుడు ఏం చేస్తామంటే మన కోసం మనం పనిచేయడం స్టార్ట్ చేస్తాం. అప్‌లైన్ కోసమో, డౌన్‌లైన్ కోసమో కాదు. ఆ పైన చూడడము, రైట్ నా టీవీ అంత పైకొచ్చింది, నా టీవీ అంత పైకొచ్చింది. వీళ్ళు మూర్ఖులు. ఈళ్ళు నాకు ఈ బిజినెస్ అవకాశం ఇచ్చింది నా నా శ్రేయోభిలాషి, నాకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. మరి అట్లా చూస్తే ఆయన ఈ బిజినెస్‌లో లేడు. మరి నాకొచ్చే 2,00,000, 3,00,000 టీవీ ఆయన పోతుంది. కానీ డబ్బులు వస్తలేవు కదా! ఇది చాలా మందికి తెలవదు. పైనున్న వ్యక్తికి డబ్బు రావాలంటే ఆయన ఖచ్చితంగా ఆయన టార్గెట్‌ని ఫినిష్ చేసుకోవాలి. అది ఆయన పని నీది కాదు. నీవు కిందికి చూడు. కింద చూడు. నువ్వు నీ టీమ్‌ని ఎంత స్ప్రెడ్ చేస్తున్నావు? నీ నెట్‌వర్క్‌ని ఎంత పెంచుకుంటున్నావు? నువ్వెంత నేర్చుకుంటున్నావు? నువ్వు కేవలం నీ టీమ్ వైపు చూడాలి తప్ప అప్‌లైన్ వైపు చూడొద్దు. ఈ గ్రోత్ జోన్‌లో నీకు ఆ టాలెంట్ వస్తది. ఆ ఒక తెలుస్తది. నీకు ఆ విషయం తెలుస్తది. నీకోసం నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. కళ్ళ ముందు అనుకున్నది వచ్చేస్తది. మహేష్ బాయ్ ఉన్నాడు ఇప్పుడు చూడు. మహేష్ భాయ్ తెలంగాణలోనే రెండో కార్ తీసుకొని అందులో ఇప్పుడు 30,00,000 కార్ విజయరాజ్ సార్, లీలావర్ణ మేడం తర్వాత మన మహేష్ భాయ్ దగ్గరనే ఉంది. ఎక్సలెంట్ కార్ తెలుసా? ఫిదా అసలు. అసలు ఆయన రేంజ్ వేరైతుంది. ఎట్లా? గ్రోత్ జోన్ యార్. పట్టిందల్లా బంగారం అంటే దాని అర్థం ఏంది? నువ్వు ఎక్కడికెళ్ళినా ఎవరితో ప్లాన్ చేసినా, ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు సైన్ చేస్తారు. అంటే వచ్చేస్తారు బిజినెస్‌లోకి. పెద్ద పెద్ద సెమినార్ చేస్తాం. మనమే ఇప్పుడు నేను గాని, మహేష్ గాని, ఆహ్, మన రాజన్ గాని, మహేష్ మన రమేష్ సార్ గాని, రాజశేఖర్ సార్ గాని, పద్మ మేడం గాని, భాగ్యలక్ష్మి మేడం చూడండి భాగ్యలక్ష్మి మేడం మా సిస్టర్ మన నిర్మల్‌లో జరిగిన బూట్ క్యాంప్‌కి నేను ఇన్వైట్ చేశా. బట్ ఏ విధంగా మహేష్ భాయ్‌ని ఇన్వైట్ చేశా. ఆ! ఎందుకు? పెద్ద పెద్ద సెమినార్ చేసే లెవెల్ అంటే వాళ్ళు గ్రోత్ జోన్‌లో ఉన్నారు. వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఆ సెమినార్ చేసేటటువంటి ఆ సత్తా వస్తది. మీకు కూడా రావాలంటే ఫస్ట్ లెర్నింగ్ జోన్ రావాలి కదా! మనం ఏం చేస్తాం జాయిన్ అయినాం. ఇంకా కంఫర్ట్ జోన్‌లోనే పాడైతాం. యాడికెళ్ళి నువ్వు లెర్నింగ్ జోన్‌కొస్తావు. లెర్నింగ్ జోన్ నుంచి నువ్వు యాడికెళ్ళి గ్రోత్ జోన్. ఆ! నీ టీమ్‌లో అచీవర్స్ వస్తారు. లీడర్స్ క్రియేట్ అవుతారు. నువ్వు పెద్ద వ్యాపారవేత్త అవుతావు. కొత్త కొత్త గోల్స్ సెట్ చేసుకుంటావు. ఫస్ట్ బ్రీజర్ కార్ తీసుకున్న తర్వాత గ్రాండ్ విటారా 5 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని మ్యాంగో తోట పెట్టాలని ఒక గోల్ పెట్టుకున్నా. BMW కార్ తీసుకోవాలని చెప్పేసి ఒక గోల్ పెట్టుకున్నా. రైట్. అండ్ కొన్ని ఒక 4, 5 పనులు ఏం చేయాలో చెప్తా నేను. ఈ ఒక 4, 5 పనులు మీరు గనుక చేస్తే 100% మాలాగా మీరు కూడా డెవలప్ అవుతారు. జస్ట్ ఇంకొక 5 మినిట్స్ ఉంది సెషన్. జస్ట్ 5 మినిట్స్ బట్ ఇది చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా నిజాయితీగా మాట్లాడుతున్నా నేను. ఫస్ట్ మీరేం చేయాలంటే కన్సిస్టెన్సీ చేయండి. కన్సిస్టెన్సీ అంటే 100 పీవీ లేదా 60 పీవీ ఇది కాదు నేను మాట్లాడేది. అది ఎలాగో మనం ఈ బిజినెస్‌లో ఉన్నామంటే 100 పీవీ, 100% 200 పీవీ, 300 పీవీ, 400 పీవీ మనం సెల్ఫ్ చేస్తాం. అండ్ చెయ్యాల. మినిమమ్ 100 పీవీ చేయాలి కన్సిస్టెన్సీ రైట్? కన్సిస్టెన్సీ అంటే ఇంకోటి ఏంటంటే స్థిరంగా ఉండడం. వెస్టిజ్‌నే పట్టుకొని ఉండండి. ఈ బిజినెస్ పూర్తిగా తెలుసు. రైట్? చాలా కంపెనీలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. వెస్టిజ్ నా 7 సంవత్సరాల జర్నీలో నా ముందరికి ఇన్ని కంపెనీలు వచ్చినాయి. వాళ్ళు స్టార్టింగ్‌లో అన్నీ చెప్పిండ్రు. కానీ ఏ కంపెనీ నిలవలేదు. కానీ మేము కేవలం వెస్టిజ్‌ని పట్టుకొనే ఉన్నాం. ఎక్కడ చూడలేదు. ఎటువైపు చూడలేదు. బట్ ఈరోజు కొంతమంది చూసి వేరే కంపెనీకి వెళ్ళిపోయిన వాళ్ళు రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటారు. అర్థమైతలే ఇటు రాలేక, అటు పోలేక. అంటే వెస్టిజ్‌లో ఉండండి. మీరు సెటిల్. మీ లైఫ్ సెటిల్. కన్సిస్టెన్సీ అంటే దాని అర్థం ఏంటంటే వెస్టిజ్‌ని పట్టుకొనే ఉండడం. ఖచ్చితంగా మన దరిద్రం దూరం అవుతుంది. 100%. నెక్స్ట్ వర్క్ ఇన్ 6 లైన్. 6 లైన్‌ల మీద పని చేయండి. 6 లైన్‌లు వేసుకోండి. మీరు ఇప్పుడే కొత్తగా వచ్చిండ్రా 3 నెలలు గాని, 4 నెలలు గాని. కానీ 6 లైన్‌లు వేయండి. 6 లైన్‌లలో పని చేయండి. రోజు ఒక లైన్ మీద పని చేయండి. రోజు ఒక లైన్ మీద పని చేయండి. 6 లైన్‌లు, 6 రోజులు. ఒకరోజు రెస్ట్ తీసుకోవడం గాదు. సగం హాఫ్ డే ఫ్యామిలీతో గడిపిన హాఫ్ డే బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం అటెండ్ ఆల్ ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్. ఎవ్రీ ట్రైనింగ్, ఎవ్రీ మీటింగ్. ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్న ప్రతి ఒక్క దగ్గరికి మీరు మీ టీమ్‌ని పట్టుకొని వెళ్లి కూర్చోండి. మీరు అటెండ్ అవ్వండి. మీ టీమ్‌ని అటెండ్ చేయించండి. ఇంకో విషయం తెలుసా? నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. ఏమన్నా వర్డ్స్ మిస్టేక్స్ ఉంటే పట్టించుకోకండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాది ఒక స్మార్ట్ ల్యాప్‌టాప్ ఉంది. ప్రొజెక్టర్ ఉంది. నేను చదువుకున్నది 10థ్ క్లాస్. ఇంటర్మీడియేట్ ఫెయిల్. కానీ నా దగ్గర ల్యాప్‌టాప్ ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఒక్కొక్కసారి.
ఇవన్నీ నేనే సొంతంగా తయారు చేసుకుంటా. నేనే నేర్చుకున్నా ఇట్లా. ఇట్లా ఈ ల్యాప్‌టాప్‌లో అట్లా ఇట్లా అది ఇది అది చేసేసరికి ఆటోమేటిక్‌గా అర్థమైపోయింది. ఏదో తయారు చేస్తా ఉంటా. అందుకే స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రం మీరు పట్టించుకోవద్దు. ఇప్పుడు ఏమేమి చెప్పినా మనం చెప్పండి ఒకసారి. ఫస్ట్ పని ఏం చెప్పినా అంటే కన్సిస్టెన్సీ కదా! రెండో పని ఏం చెప్పినా ఆరు లైన్‌ల మీద పని చేయడం. మూడో పని ఏం చెప్పినా ఆహ్, అటెండ్ ఆల్ ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ అన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. అయితే నాలుగో పని ఏం చెప్తున్నా అంటే ప్రొడక్ట్స్ కొన్ని మీ దగ్గర కొన్ని ఉంచుకోండి ఎక్స్‌ట్రా. మీ ఇంట్లోకి కావాల్సినవి అవి వాడుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోకి రూ. 2000 సామాను అవసరం అనుకుందాం. మనం ఒక 5, 6 వేల సామాను కొనాలి. ఒక 3, 4,000 సామాను చిన్న వస్తువులు పేస్టులు గాని, సోపులు గాని లేదా కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ గాని మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే నెక్స్ట్ ఏం చేయాలంటే మనం వాటిని వన్ టు వన్ హోమ్ మీటింగ్‌లలో చూయిస్తూ ప్లాన్ చెప్తూ వాళ్ళు జాయిన్ కాకపోయినా వాళ్ళ తర్వాత జాయిన్ అయిన మన దగ్గర సోపో, పేస్టో, హెయిర్ ఆయిలో ఏదో కొన్ని ప్రొడక్ట్స్‌ని మనం వాళ్ళకి ఎంఆర్‌పీ రేట్‌కి ఇవ్వాలా వాడి చూడండి అని చెప్పేసి. డిస్కౌంట్ రేట్‌కి కాదు, ఫ్రీ కాదు. ఎంఆర్‌పీ రేట్‌కి ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ హోమ్ మీటింగ్స్ ఇవ్వాలి. హోమ్ మీటింగ్స్‌లలో కూడా వాటిని మనం ఎంఆర్‌పీకి ఇవ్వండి. నెక్స్ట్ బీ ఏ ప్రొఫెషనల్. ఒక డాక్టర్, ఒక లాయర్‌కి ఎలా అయితే ఒక యూనిఫార్మ్ ఉందో, ఒక పోలీస్‌కి ఎలా అయితే ఒక యూనిఫార్మ్ ఉందో, వాళ్ళ యూనిఫార్మ్ వేసుకున్నప్పుడు ఫలానా వాళ్ళని మనం ఎట్లయితే గుర్తుపడతామో, మన వెస్టిజ్‌లో కూడా ఒక యూనిఫార్మ్ ఉంది. ఇది ఎప్పుడైతే మనం వేసుకుంటామో ఆహ్, ఒక గుర్తింపు, ఒక డిగ్నిటీ, ఒక ప్రొఫెషన్. లైక్ మీరొక బిజినెస్ మ్యాన్ లాగా, మీరొక బిజినెస్ వుమెన్ లాగా కనిపిస్తారు. మీరు యూనిఫార్మ్ లేకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ 1 టు 1 పోయేటప్పుడు కూడా సూట్ ఏసుకొని పోవాలంటే వేసుకోవచ్చు. కానీ పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు సూట్ వేసుకోకపోయినా, టై పెట్టకపోయినా వైట్ షర్ట్, బ్లాక్ పాయింట్, టై అండ్ బ్లాక్ షూ ఇవి ఖచ్చితంగా మీరు ఉండేటట్టు చూసుకోవాలి. వీక్లీ మీటింగ్స్ గాని, ట్రైనింగ్స్ గాని వెళ్ళినప్పుడు విత్ సూట్‌తో మీరు ఆ ట్రైనింగ్స్‌ని అటెండ్ చేయించాలి. బట్ ఈ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మీరు 100% మాలాగా సక్సెస్ అవుతారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. విష్ యూ వెల్. సదా మీ సేవలు. థాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్.